మూసీ మే మనీ, మూసీ మే మనీ, మూసీలా పైసలు అంట. ఈ పంచాయతీ ఏంటంటే నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఫ్రెండ్స్. ఇది కేటీఆర్ ఏం మాట్లాడతాడంటే, మేము బీఆర్ఎస్ ఎరాల డిపిఆర్ రాసినప్పుడు 16,000 కోట్లు ఉండే, కాంగ్రెస్ ఎరాల ఈ ఫ్యాంటసీ వచ్చేసరికి 1.5 lakh crore దాకా పోయింది. సేమ్ రివర్ అదే మురికొచ్చి కలుస్తున్నది. సడన్లీ కింగ్ ఫిషర్ క్యాలెండర్ లెక్క ఎట్లా రేట్లు పెరిగిపోయినాయి, కింగ్ ఫిషర్ బీరు రేట్లు పెరుగుతాయి చూడు, అట్లా సడన్గా ఎందుకు పెరిగిపోయినాయి డిపిఆర్లా అని చెప్పి కేటీఆర్ ప్రశ్నిస్తాడు. ఇది నిజంగా చెప్పాలంటే బ్యూటిఫికేషనా లేకపోతే బిలియనేర్స్ బాటిల్ బిల్ అని ఉంటుంది. అంటే ఫస్ట్ మనము ఒక విస్కీతో మొదలెడతాం, తర్వాత ఐ డోంట్ డ్రింక్ దట్ విస్కీ, మాల్ట్, సింగిల్ మాల్ట్ స్కాచ్ మనకు కావాలా, నేను దాగమామ. నేను స్కూల్లో పోయి టీచర్స్ మాట విన్నానో లేదో తెలియదు, కానీ నేను ఇప్పుడు మాత్రం టేబుల్ మీద టీచర్సే తాగుతాననే కొంతమంది బ్యాచ్ ఉంటుంది. సో ఈ బిలియనేర్ బాటిల్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో సడన్గా రేట్లు వేచేస్తారనమాట. వాళ్ళు తాగేటప్పుడు మాత్రం గదే ఉంటుంది, మన మ్యాన్షన్ హౌస్ ఉంటుంది. అదే మన కొంపలకు వస్తే మాత్రం టీచర్స్ ప్లీజ్ అలాంటి సింగిల్ మాల్ట్ గురించి మాట్లాడతారు. ఈ బ్యూటిఫికేషన్ బిఫోర్ బాత్ వాటర్ గురించి మాట్లాడితే, మూసి ఇప్పటికి కూడా మురికిపోయిన కడ్రైర్ వాసన ఇప్పటికి అట్లనే ఉన్నది. మురికిపోయిన కడ్రైర్ అయినా మంచిగా ఉంటుందని దీని వాసన ఇంకా గలీజ్ ఉన్నది. ఈ సీవేజ్ ట్యాంక్స్లను ఎవడు ఆపలే. కాంగ్రెస్ వచ్చి పెద్ద స్కెచ్లు వేస్తుంది, అబ్బా గ్లాస్ టవర్లు కడుతున్నది. నిజంగా చెప్పాలనంటే గ్లాస్ టవర్లు కట్టి అలా పడవలు నడుపుతా అని చెప్పి మనకు గుటకపు నాటక మాటలు మాట్లాడుతున్నది. ఇది ఎట్లుంటుందని అంటే, కాంగ్రెస్ మాటలు ఎట్లుంటుందని అంటే, ఓ పందిని అడిగిన తీసుకొని వచ్చి, పందిని అందులోకేం తీసుకొని వస్తాం చూడు, మన మూరలకేం తీసుకొని వచ్చి దానికి మంచిగా డియోడ్రెంట్ కొడితే ఆ వాసన పోతుందా ఫ్రెండ్స్? పోతుందా? అందుకే అప్పుల అప్పారావుదే ఒక సినిమా ఉండే రాజేంద్ర ప్రసాద్ గారిది, పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన అని చెప్పి మాట్లాడతాడు. ఇప్పుడు కాంగ్రెస్కి ఏం తెలుసు మళ్ళీ ఈ పంచాయతీ అని చెప్పి నేను అడుగుతున్నా. ఇప్పటిదాకా 1908 ఫ్లడ్స్ తీసుకొని మనం చూస్తే మూసి ఒక హెచ్చరిక జారీ చేసింది. 1908 గురించి మాట్లాడితే నాతో పరిష్కారాలు బిడ్డ, నేను గిట్లా ఉగ్ర నరసింహ రూపం ఎత్తిందంటే నన్ను ఆపేటట్టు ఎవడు ఉండడు అని చెప్పి మూసి ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటిదాకా ఒక ఫ్లడ్ ప్లేన్ అనేది ఉంది, జోనింగ్ ఆఫ్ ది ఫ్లడ్ ప్లేన్ అని అంటాం కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, దగ్గర 21,000 ఎంక్రోచ్మెంట్స్ అయినాయి అబ్బా ఏడా మూసీ చుట్టూ. ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ తీసిరబ్బా మీరా మూసీని కాపాడేది? కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా నేను. హైడ్రా పెట్టిండ్రు, ఎన్ని ప్రాపర్టీస్ మీరు అక్కడ ఎంక్రోచ్ అయిన క్యాచ్మెంట్ ఏరియా, FTL ఏరియాలు ఉన్న బఫర్ జోన్లలో ఉన్నాయి అనివి ఎన్నిటిని మీరు కొట్టేసిరా? దాని తర్వాత కాంగ్రెస్ పెద్దగా మాటలు మాట్లాడుతుంది. దాని తర్వాత ఒక్క క్లౌడ్ బస్ట్ అయిందనుకో, అయిపోయి రిజర్వాయర్ ఓపెన్ అయిపోయింది అనుకో, హైదరాబాద్ అయితే బ్యాంకాక్ వాటర్ ఫెస్టివల్ అవుతుంది. దీని అమ్మ జీవితం. కోర్స్ బ్యాంకాక్ వాటర్ ఫెస్టివల్ అంటే థై మసాజ్ మైనస్ చేసుకోండి. చలో ఇట్లా మాట్లాడతాం మనం. భాగ్యనగర వాటర్ ఫెస్టివల్ అవుతుంది మన భాగ్యరేఖలు మార్చనీకే. 1 గంట వర్షపాతం పడ్డదనంటే గట్టిగా క్లౌడ్ బస్ట్ అయిందంటే. ఎంక్రోచ్మెంట్స్ చెప్పాలంటే సుమారు 10,000 మీద. ఇక నేను 21,000 చెప్తున్నా కానీ, బట్ నా డేటా ప్రకారం అయితే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా, సుమారు 10,000+ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా. మళ్ళీ దాని మీద ఏం చేసారు? హైడ్రా ఎన్ని క్లియర్ చేసింది? ఎన్నిసార్లు మీరు దీని మీద యాక్షన్ తీసుకున్నారు అని అంటే ఎవరు చేయడు. ఇప్పటిదాకా స్వీవేజ్ ట్రీట్మెంట్ ఏమైనా మూసీకి చేసిండ్రా? డ్రైన్స్ని అక్కడికి ఆపుడు బంద్ చేసిండ్రా? హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్ ప్రోటోకాల్స్ ఎప్పుడైనా మీరు ఫాలో చేసిర్రా? దాని తాలూకు ఏమైనా మీ దగ్గర డేటా అవైలబుల్ ఉందా అని చెప్పి నేను ఇవాళ మాట్లాడుతున్నా. గాజ్ డేటా అని అంటాం కదా మనం, అది ఏమన్నా మీ దగ్గర ఉన్నదా? పెద్ద మాట్లాడతారా బా, గేట్వే ఆఫ్ హైదరాబాద్ చేస్తాం, లైట్లు పెడతాం, సెల్ఫీ స్పాట్లు పెడతాం. నిజంగా చెప్పాలనంటే ఒక 5 స్టార్ ఓపెన్ టాయిలెట్ తయారు చేసారు మీరు కంప్లీట్గా మూసిని ఇన్ని రోజులల్లా. దానికి మీరు ఒక LED మిర్రర్లు పెడతా అంటున్నారు టాయిలెట్కి, అంతేనా కదా? LED మిర్రర్లు పెడతా అంటున్నారు. ఇది ఏడుదాకా వాస్తవం, ఏడుదాకా అవుతుంది అని చెప్పి చెప్తున్నా. సరే, నువ్వు దాన్ని ఏం చేయాలని అనుకుంటున్నావు అని DPR ఏమైనా పబ్లిక్ పెట్టినావంటే కూడా పెట్టలే. ఇవాళ నువ్వు 1.5 lakh crore ఏదైతే పెడుతున్నావు చూడు, అది నదికి పెడుతున్నావా లేదా మురికి కొట్టానికి పెడుతున్నావా అనేది ఒకసారి నువ్వు ఆలోచించు. దీని మీద నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది కూడా ఆలోచించు. ఎందుకంటే నువ్వు ఎంక్రోచ్మెంట్స్ ఆపలే. ఫస్ట్ నువ్వు ఎంక్రోచ్మెంట్స్ ఆపకుండా నువ్వు ముంగడికి ఎట్లా పోతాను అంటున్నావు అన్నది చెప్పు నాకు. ఏదైనా రూల్ తీసుకొచ్చినావు అని అంటే, ఇక అధికారులకు నిజంగా చెప్పాలంటే కమిషన్ కిక్ బ్యాక్లు ఇవి. ఒక రూల్ వచ్చింది, ఆ రూల్ డివైడ్ అయినా విధానం ఆనాడు ఇచ్చినా కదా సారు అన్నట్టు, అది ఆ రూల్కి ఇది కొత్త రూల్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ అన్న తీసుకొచ్చిండు. ఇదే కదా పంచాయతీ. రూల్స్ ఆర్ మేడ్ టు బి బ్రోకెన్ అండ్ బ్రోకెన్ రూల్స్ విల్ ఆల్వేస్ గివ్ బ్రోకరేజ్. కరెక్టా కదా? ఇక నిజంగా చెప్పాలంటే మళ్ళీ 1.5 lakh crore ఏదైతే ఉందో సీ ప్యాకెట్ బ్యూటిఫికేషన్ అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సీవేజ్ కంట్రోల్, ఫ్లడ్ డిసిప్లిన్,
ఈ ఫ్లడ్ జోన్, ఇది మన ఫ్లడ్ ప్లేన్ జోనింగ్ అని అంటారు, ఇదేమన్నా మీరు చేయగలుగుతారా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కాంగ్రెస్కి మూసీ అనేది ఒక షుగర్ డాడీ అయిపోయింది. కాంగ్రెస్కి మూసీ అనేది ఒక షుగర్ డాడీ అయిపోయింది. పైసలు పైసలు పైసలు, డాలరా డాలరా డాలరా. ఆ డిపిఆర్ ఎవడు చేసిండో తెలియదు, అది ఏ సంస్థకి ఇచ్చిండ్రో మనకు తెలియదు. మూసి శుద్ధి చేస్తాం, వరదలు వచ్చినప్పుడే బురద మాటలు వస్తాయి, తర్వాత మళ్ళా వాన వచ్చిందంటే వరద వస్తుంది, వరద వచ్చిందంటేనే రాజకీయ నాయకుల బురద మాటలు వస్తాయి. అంతే కదా? కరెక్టా కదా? దీని మీద మీ అభిప్రాయం ఏందో చెప్పురి ఫ్రెండ్స్. భారత్, ఇది ట్యాక్స్ పేర్ల పైసా, ఇది ట్యాక్స్ పేర్ల పైసా. భారత్ మాతాకి జై.